నాన్న ఎక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ నాన్న ఎక్కడ? ఏం చేస్తున్నావు మా డాడీని? డాడీ! జయదేవ్, జయదేవ్, వదలొద్దు, వదలు. గోఖలే పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు? ఎలక్షన్కి ముందే ఆ సూర్యగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు. ఘనపులేటి జయదేవ్ భారతదేశపు 14వ ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను నీలాగే ఏడ్చాను. 14 ఏళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా. అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు. నేను అక్కడే పుట్టా. మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టినూరికి ఏదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం. అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు. వాడి పేరు జయదేవ్. ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాను మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు. దారుణంగా కత్తులతో పొడిచి చంపేశాడు. కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను. ఎవ్వడు నన్ను పట్టించుకోలేదు. ఏ దేవుడు నా కోసం రాలేదు. చెప్తే వినపడదా? ఇక్కడే పడి ఏడుస్తావేంటి? వీళ్ల కోసమా మా అమ్మా నాన్న అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది. ఒక్కసారిగా అనాథనైపోయాను. తినటానికి తిండి ఉండేది కాదు. రోడ్ల మీద పడుకునేవాడిని. ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తన్నేవాడు. అసహ్యం. ఈ మనుషుల మీద, ఈ వ్యవస్థ మీద, ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను. 100 కోట్ల మంది ఒకవైపు, నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను. ఆ 100 కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది. అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను, స్వార్థం గురించి చదువుకున్నాను. ఇక నో మారల్స్, నో రూల్స్. ఎవరన్నా పొడవాలని చూస్తే పొడి చేయటమే, అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే. కనపట్లేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది. మీ క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు. ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు, ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లుగాడు. రాసుకో 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 రాసుకో. బొకారో, అజ్మేర్, రాంచీ, పాట్నా, ఉడిపి, తేని ఈ క్యాండిడేట్స్ అందరినీ మార్చాలి. కాస్త మంచోళ్ళు పెట్టండి. క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం? కలబడితే వదలను రోయ్. ఒక్కొక్క సెటిల్మెంట్ కి 100 కోట్లు రావాలి. నెల తిరగకుండానే ఇండియాలో 100 సెటిల్మెంట్లు జరగాలి. పెండింగ్ లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి. వాళ్ళు అప్రోచ్ అవ్వకపోతే మీరే టచ్ లోకి వెళ్ళండి. ఎంత వీలైతే అంత కలెక్ట్ చేయండి అమ్మా. మనకి ఎక్కువ ఒక 35,000 కోట్లు తెచ్చావు. పోర్బందర్ का ओपोनेंट कैंडिडेट बहुत पावरफुल है. सूर्यతో మాట్లాడి వాటిని నిలబడి ఉండొచ్చు.
साले बाप। పొలిటీషియన్ కి సెకండ్ సెటప్ ఉంటే ఎలక్షన్ లో పోటీ చేయనీరు తెలుసా? ఆ జయదేవ్ కి సెకండ్ సెటప్ ఉంది, దానికి ఒక కొడుకున్నాడు. ఆ అమ్మాయితో మాట్లాడు, జయదేవ్ సగం ఆస్తి ఇప్పిస్తామని చెప్పు. పిల్లాడికి DNA टेस्ट చేయించి మీడియా ముందు పెట్టేయండి. हाँ जी, जयदेव मेरे पति है। 5 साल के पहले हमारा शादी हुआ है, 3 साल का बच्चा भी है। ये है DNA सर्टिफिकेट। కొంప ముంచిన DNA టెస్ట్ ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్. సార్, వారం రోజులు ఎలక్షన్ ఉంది సార్. ఇప్పటికే 120 కోట్లు ఖర్చు పెట్టాను. నన్ను తీసేస్తే ఎలా? ఈ యొక్క ఏం చేయమంటావు? నీ వల్ల పార్టీ పరువు అవుద్ది. స్కామ్లతో నిండిపోయిన ప్రభుత్వం మాది. సెకండ్ సెటప్ లతో కలకలాడుతున్న ప్రభుత్వం మాది. अरे ये लोग अपने देश को क्या और कितना चलाएंगे? ఒక జయదేవ్కే కాదు, ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటది? ఇదేంటది? దేశ్ కో బడా కర్ రహే, ఫ్యామిలీ కో బడా కర్ రహే. ये मेरा अड्डा है तो हजार साले। 75 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి. ప్రతి న్యూస్ పేపర్ లో, ప్రతి ఛానల్లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి. గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి. सर्वे के हिसाब से ये पार्टी को 80% मतदान हुए हैं। నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి. अन्ना గెలుస్తాడు. ఏయ్, 5 రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారయ్యా. ముందు రోజు రాత్రే ఇవ్వాలి. దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి తెచ్చావు. అందరూ అంటూ ఉంటారు, డబ్బు శాశ్వతం కాదు, మనుషులే శాశ్వతం అని. ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటలా. పనిచేయండి, ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పంచేయండి. ये मेरा अड्डा है तो हजार साले। హలో, ఎక్కడ? సరే పెట్టు. నజీర్, భువనేశ్వర్ దగ్గర రిగ్గింగ్ జరుగుతుందని మన వాళ్ళు చూసుకోమని. నజీర్, ఎలక్షన్ జాగ్రత్తగా చూసుకుని నేను మళ్ళీ వస్తాను. ఎవ్వరూ నా వెనక రావద్దు.